హలో ఫ్రెండ్స్, ఇలాంటి బర్త్డే స్టేటస్ అనేది మీ ఫొటోస్ తోటి ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా చూపిస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఫ్రెండ్స్ ముందుగా మీరు కైన్మాస్టర్ అయితే ఓపెన్ చేసి ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఫస్ట్ రేషియో ఉంది కదా ఫ్రెండ్స్, 16:9 రేషియోని సెలెక్ట్ చేసుకోండి. సో పైన మనకు మీడియా ఆప్షన్లోకి వెళ్ళేసి వైట్ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఈ వైట్ బ్యాక్గ్రౌండ్ మనకు వీడియో ఎన్ని సెకండ్ల వరకు అయితే మీకు కావాలో అన్ని సెకండ్ల వరకు దీన్ని ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మనకు లేయర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో నెక్స్ట్ లేయర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో లేయర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని పైన మనకు మీడియా అనే ఆప్షన్ ఉంది కదా, సో అక్కడ ఇచ్చేసుకొని సో మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఎవరి ఫోటో అయితే మీరు బ్యాక్గ్రౌండ్గా సెట్ చేయాలి అనుకున్నారో అక్కడ మీకు నచ్చిన ఫోటో సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఎగ్జాంపుల్ కోసం అనేసి ఒక ఫోటో సెలెక్ట్ చేశాను. సో మీకు ఇక్కడ ఎవరిదైతే బర్త్డే ఉందో మీ బర్త్డే వాళ్ళ ఫొటోస్ కావచ్చు, మీ మదర్ వాళ్ళ ఫొటోస్ కావచ్చు, మీకు ఏదైతే పెట్టాలనుకున్నారో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటోని మనం బ్లర్ చేయాలన్నమాట. సో అందుకోసం అనేసి లేయర్ అనే ఆప్షన్లో ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఎఫెక్ట్ అనే ఆప్షన్లో చూడండి బేసిక్ ఎఫెక్ట్స్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకోండి. సో దాంట్లో ఫస్ట్ మనకు బ్లర్ ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక చూడండి ఈ విధంగా లైట్గా బ్లర్ అవుతూ ఉంటుంది. సో మన ఫోటో మొత్తం కూడా బ్లర్ అయ్యేలా ఇలా జూమ్ చేసుకోండి ఆ ఎఫెక్ట్ని. సో ఇలా జూమ్ చేసుకున్న తర్వాతకి లైట్గా బ్లర్ అయిపోయింది ఫోటో అయితే. సేమ్ ఇదే బ్లర్ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని 3 డాట్స్ ఉన్నాయి కదా, సో 3 డాట్స్ని క్లిక్ చేసుకొని డూప్లికేట్ చేసుకోండి. డూప్లికేట్ చేసుకుంటే 2 బ్లర్ వస్తూ ఉంటాయి. సో ఈ విధంగా ఏంటంటే కొంచెం బ్లర్ అనేది కొంచెం ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఇచ్చేసుకోండి. సో ఇచ్చేసుకున్న తర్వాతకి నెక్స్ట్ మనకు లేయర్ అనే ఆప్షన్లో మీడియా అనే ఆప్షన్లోకి వెళ్ళేసి నేను మీకు కింద డిస్క్రిప్షన్లో పిక్సెల్ ల్యాబ్ ఒక ఇమేజ్ ఇస్తాను బర్త్డేది. సో ఈ PNG ఇమేజ్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ విధంగా డౌన్లోడ్ చేసుకొని ఓకే చేసుకొని మీకు అది ఎక్కడైతే కావాలో అక్కడ అలా కార్నర్లో ఆ విధంగా సెట్ చేసుకోండి ఫ్రెండ్. మీకు కావాలంటే కొద్దిగా లైట్గా జూమ్ కూడా చేసుకోవచ్చు. సో మీకు ఎగ్జాక్ట్గా మీకు అక్కడ సెట్ అయ్యేలా సెట్ చేసుకోండి. సెట్ చేసిన తర్వాత మన వీడియో ఎన్ని సెకండ్ల వరకు అయితే ఉందో అన్ని సెకండ్ల వరకు దీన్ని ఎక్స్టెండ్ చేసుకోండి ఈ విధంగా. సో స్టార్టింగ్ కూడా ఎగ్జాక్ట్గా వచ్చేలా అలా జూమ్ చేసుకోండి. సో అలా ఇచ్చేసుకున్న తర్వాతకి నెక్స్ట్ మనకు లేయర్ అనే ఆప్షన్లో లేయర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఓవర్లే అనే ఆప్షన్లో గెట్ మోర్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే కనుక దీంట్లో మనకి ఇక్కడ చూడండి రూటో అని ఒకటి ఉంది కదా, సో ఎఫెక్ట్ అయితే సో దీన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఇన్స్టాల్ అని ఉంది కదా, మీకు యాక్చువల్గా డౌన్లోడ్ అనే ఆప్షన్ కనబడుతుంది. సో అక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే ఇన్స్టాల్ అయిపోయి ఇక్కడ యాడ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ యాడ్ అయిన ఈ యొక్క ఎఫెక్ట్లో మీకు ఏదైతే నచ్చుతుందో సో ఆ యొక్క ఎఫెక్ట్ని ఇక్కడ యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకొని నేను కార్నర్లో ఈ విధంగా సెట్ చేస్తున్నాను చూడండి. ఇలా కార్నర్లో ఉంచేసుకొని మన వీడియో ఎన్ని సెకండ్ల వరకు అయితే ఉందో అన్ని సెకండ్ల వరకు దీన్ని ఎక్స్టెండ్ చేసుకోండి టోటల్గా. సో మనకు ఆ విధంగా ఎఫెక్ట్ అయితే వస్తూ ఉంటుంది చూడండి. ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాను నేను. సో ఒకసారి ప్లే చేస్తే కనుక మనకు చూడండి ఒకసారి. సో ఈ యొక్క బర్త్డే PNGని క్లిక్ చేసుకొని బ్రింగ్ టు ఫ్రంట్ అని తెచ్చుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మనకు ఆ యొక్క చూడండి సో అవి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి అవన్నీ కూడా. సో ఫ్రంట్కి తెచ్చుకుంటే ఆ టెక్స్ట్ ఫ్రంట్కి తెచ్చుకోండి, లేదంటే ఆ టెక్స్ట్ మీద వస్తూ ఉంటాయి ఆ బాణాలు అనేవి. సో అందుకోసం అయితే నేను దాన్ని ఫ్రంట్కి తెచ్చుకున్నాను టెక్స్ట్. సో నెక్స్ట్ లేయర్ అనే ఆప్షన్లో మీడియా అనే ఆప్షన్లోకి వెళ్ళేసి నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇలా గ్రీన్ కలర్ టెంప్లెట్ ఇస్తాను. సో అది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఈ విధంగా కార్నర్ సెట్ చేసుకొని ఇలా రొటేట్ చేసుకొని క్రోమా కీని ఎనబుల్ చేయండి ఫ్రెండ్స్. ఎనబుల్ చేసిన తర్వాత కింద కీ కలర్ అనేది వైట్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని అక్కడ మనకు స్కేల్స్ అనేవి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అలా ఓన్లీ గ్రీన్ కలర్ మాత్రమే కనపడేలా అలా సెట్ చేసుకోండి. ఆ విధంగా కార్నర్ కూడా మీకు నచ్చినట్టు క్రాస్ చేసుకొని అది ఎక్కడైతే మీకు సెట్ కావాలనుకున్నారో అక్కడ సెట్ చేసుకోండి. ఈ విధంగా చూడండి ఇప్పుడు మనకి ఈ విధంగా వస్తూ ఉంటుంది ఆ ఎఫెక్ట్ అనేది. సో నేను జస్ట్ ఒక 20 సెకండ్స్ మాత్రమే చెప్తున్నాను, మీకైతే ఎంతవరకు కావాలంటే అంతవరకు ఇచ్చేసుకోవచ్చు వీడియో. ఇచ్చేసుకున్న తర్వాత మనకు లెఫ్ట్ సైడ్లో షేర్ సింబల్ ఉంది కదా, అది క్లిక్ చేసుకొని ఈ విధంగా ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇప్పటి వరకు చేసిన మొత్తం కూడా మీరు సేవ్ చేసుకోండి. ఇప్పుడు గ్రీన్ కలర్ ఇచ్చాం కదా, సో ఇచ్చేసిన తర్వాత సేవ్ చేసుకుంటే మనకి ఈ విధంగా సేవ్ అయిపోతుంది కదా. ఇప్పుడు మనము టోటల్గా బ్యాక్ వచ్చేసి మళ్ళీ సేమ్ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని 16:9 రేషియోని మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. సేమ్ మళ్ళీ మీడియా ఆప్షన్లోకి వెళ్ళేసి బ్యాక్గ్రౌండ్స్లోకి వెళ్ళేసి వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకొని మీకు స్టేటస్ అనేది ఎంతవరకు కావాలి 20 సెకండ్స్. సో 20 సెకండ్స్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి ఈ విధంగా. సో ఇప్పుడు మనము లేయర్ అనే ఆప్షన్లో మీడియా అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మనం ఇంత మునుపు ఎడిట్ చేసింది ఎక్స్పోర్ట్ చేసాం కదా కైన్మాస్టర్లో గ్రీన్ కలర్ది, సో అది సెలెక్ట్ చేసుకోండి చూడండి. సెలెక్ట్ చేసుకోగానే ఇలా జూమ్ అన్న చేసుకోండి. కత్తెర గుర్తు పక్కన స్ప్లిట్ స్క్రీన్లో ఫుల్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకున్న ఇలా జూమ్ వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు చూడండి ఇలా గ్రీన్ స్క్రీన్ ఇచ్చాం కదా. సో ఇప్పుడు ఈ గ్రీన్ స్క్రీన్ టెంప్లెట్ ఉంది కదా, ఆ వీడియోని క్లిక్ చేసుకోండి గ్రీన్ స్క్రీన్ వీడియోని.
సో ఇప్పుడు ఆ గ్రీన్ స్క్రీన్ వీడియోని క్లిక్ చేసుకొని క్రోమాకి అనే ఆప్షన్ ఎనబుల్ చేసి ఇప్పుడు కింద కీ కలర్ అన్న అక్కడ ఎల్లో కలర్ ఉంది కదా, అక్కడ మనము గ్రీన్ కలర్ ఇవ్వాలి. ఇచ్చేసిన తర్వాత స్కేల్స్ని అడ్జస్ట్ చేసుకొని చూడండి. సో అడ్జస్ట్ చేసుకుంటే మళ్ళీ సేమ్ ఇందాక ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా ఉంది, ఓన్లీ గ్రీన్ కలర్ మాత్రమే ఎరేజ్ అయిపోయింది. సో ఇప్పుడు మనము ఫొటోస్ అనేవి యాడ్ చేయాలి. ఎవరిదైతే బర్త్డే ఉందో వాళ్ళ ఫొటోస్ సెలెక్ట్ చేసుకోవాలి. లేయర్ అనే ఆప్షన్లో మీడియా అనే ఆప్షన్లోకి వెళ్ళేసి సో ఇక్కడ మీరు ఎవరిదైతే బర్త్డే ఉందో వాళ్ళ ఫొటోస్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక బర్త్డే ఫోటో సెలెక్ట్ చేసుకొని లైట్గా ఇలా క్రాస్ చేసుకోండి, ఎందుకంటే మనం గ్రీన్ కలర్ కూడా టెంప్లెట్ని క్రాస్ చేసాం కదా. సో అందుకోసం ఇలా జూమ్ చేసుకొని 3 డాట్స్ ఉన్నాయి కదా చూడండి. సో ఆ 3 డాట్స్ని క్లిక్ చేసుకొని సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మన ఫోటో అనేది చూడండి బ్యాక్ వెళ్ళిపోయింది. సో దాన్ని కొద్దిగా జూమ్ చేసుకోండి, ఎందుకంటే మనకు ఆ వైట్ లైన్స్ కనపడకూడదు అనమాట. సో అలా వైట్ లైన్స్ కనపడకుండా ఇలా జూమ్ చేసుకోండి చూడండి. ఒకవేళ మీరు ఫోటోని ఏమన్నా మీరు పైకి కిందకి అడ్జస్ట్మెంట్ చేయాలనుకున్నా కానీ అంటే అది కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, అది కూడా చూపిస్తారు చూడండి ఇలా. సో ఆ ఫోటో మీద ట్యాప్ చేసి మీకు పైకి కావాలంటే పైకి, కిందికి కావాలంటే కిందికి, జూమ్ కావాలంటే జూమ్, అవన్నీ కూడా ఎడిట్ చేసుకోవచ్చు ఇందులో. సో నేను చూడండి కొద్దిగా లైట్గా జూమ్ చేస్తున్నాను. సో ఆ విధంగా జూమ్ చేసుకోండి మీరు కూడా. సో అలా ఇచ్చేసుకున్నాక సో మన ఫోటో ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఇంకొక కొద్దిగా లైట్ కట్ చేసుకున్నా కదా. సో ఇప్పుడు ఆ లాస్ట్లో రెడ్ మార్క్ ఉంచేసుకొని లేయర్ అనే ఆప్షన్లో పైన మీడియా అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇంకొక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సేమ్ లైట్గా క్రాస్ చేసుకొని మళ్ళీ సేమ్ 3 డాట్స్ని క్లిక్ చేసుకొని సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని కొద్దిగా జూమ్ చేసుకోండి, ఎందుకంటే మనకు చుట్టుపక్కల వైట్ లైన్స్ అవపడుతున్నాయి కదా, అలా అవపడకుండా ఇలా జూమ్ చేసుకొని ఇక్కడ ఎగ్జాక్ట్గా మంచి సెట్ చేసుకోండి. ఈ విధంగా సెట్ చేసుకున్నాక మళ్ళీ ఇంకోటి సో ఈ ఫోటోని కొద్దిగా కట్ చేసుకోండి. సో కట్ చేసుకొని మళ్ళీ ఇంకొక థర్డ్ ఫోటోని యాడ్ చేసుకోండి. ఎండ్ పార్ట్లో థర్డ్ ఫోటోని యాడ్ చేసుకుంటే ఇంకొక థర్డ్ ఫోటో అనేది వస్తూ ఉంటుంది. సో సేమ్ ఇదే విధంగా మీరు ఎన్ని ఫొటోస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. లైట్ క్రాస్ చేసుకొని 3 డాట్స్ని క్లిక్ చేసుకొని సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా బ్యాక్ సైడ్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ విధంగా సేమ్ ఇదే విధంగా మీరు ఎన్ని ఫొటోస్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా. సో నేను జస్ట్ 3 ఫొటోస్ మాత్రమే చెప్తున్నాను. సో ఇలా మీరైతే ఎన్ని ఫొటోస్ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి ఇక్కడ లేయర్ అనే ఆప్షన్లో మీడియా అనే ఆప్షన్లోకి వెళ్ళేసి నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇంకొక బ్లాక్ కలర్ది టెంప్లెట్ ఇస్తాను. సో అది కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకొని దీనికి మైక్ సింబల్ ఉంటుంది కదా, సో దాన్ని మీరు క్లిక్ చేసుకొని వాయిస్ని మ్యూట్ చేసుకోండి, సాంగ్ వస్తుంది. మ్యూట్ చేసుకున్న తర్వాతకి స్ప్లిట్ స్క్రీన్లోకి వెళ్ళేసి ఫుల్ స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్ బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ స్క్రీన్ సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్గా చూడండి ఆ యొక్క టెంప్లెట్ మొత్తం కూడా స్క్రీన్కి అప్లై అయిపోయింది. ఆ చిన్న చిన్న పార్టికల్స్ కానీ అవన్నీ కూడా దీనికి యాడ్ అయిపోయినాయి. సేమ్ ఈ విధంగా మనకు వస్తూ ఉంటుంది. సో దీనికి మనకు ఇంకా సాంగ్ కూడా యాడ్ చేయాలి కదా, సో అది కూడా చెప్తాను. సో లేయర్ అనే ఆప్షన్లో ఇందాక రూటో ఎఫెక్ట్ ఇచ్చాం కదా స్టార్టింగ్లో, సో ఏం ఇక్కడ కూడా మీరు కావాలంటే ఈ కార్నర్ కూడా ఇచ్చేసుకోవచ్చు. ఓన్లీ మనం ఇందాక లెఫ్ట్ సైడ్ కార్నర్కే ఇచ్చాం కదా, మీకు కావాలనుకుంటే కనుక రైట్ సైడ్ కార్నర్ కూడా మీకు ఆ యొక్క ఎఫెక్ట్ కావాలనుకుంటే ఇచ్చేసుకోవచ్చు. సో ఒకసారి మనం ప్లే చేసి చూద్దాం చూడండి. సో నేను జస్ట్ ఒక 3 ఫొటోస్ ఇచ్చాను కాబట్టి అలా వస్తూ ఉంటుంది. సో కొద్ది కిందికి జరుపుకోవాలంటే కొంచెం జరుపుకోవచ్చు ఇలా. సో మీకు నీట్గా ఉండేలా సెట్ చేసుకోండి ఫ్రెండ్. సో ఇక్కడ ఈ విధంగా యాడ్ చేసుకోండి, ఇలా కూడా చాలా బాగుంటుంది. సో చూసారుగా ఈ విధంగా యాడ్ చేసుకొని లేకపోతే లేదు ఫ్రెండ్, మీ ఇష్టం. సో ఇప్పుడు మనము టెక్స్ట్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. టెక్స్ట్ అనే ఆప్షన్ లేయర్ అనే ఆప్షన్లో టెక్స్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి సో ఎవరిదైతే బర్త్డే ఉందో వాళ్ళ నేమ్ మీరు ఇక్కడ ఎంటర్ చేసుకొని ఫాంట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఏ అని, సో దాంట్లోకి వెళ్ళేసి దీంట్లో మీకు నచ్చిన ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే కనుక రీసెంట్గా అయితే ఏం యూజ్ చేయలేదు ఫాంట్స్, కొత్త ఫాంట్స్ అయితే ఏం యాడ్ చేయలేదు. మామూలు ఫాంట్ ఇచ్చేసుకొని గ్లో ఫాంట్ అది గ్లో అవన్నీ కూడా ఎనేబుల్ చేసి బ్లాక్ కలర్ని ఇచ్చేస్తున్నాను చూడండి. సేమ్ అవుట్లైన్ కూడా వైట్ ఉంది కదా, సో బ్లాక్ ఇచ్చేసుకుంటే చంక అది కొద్దిగా షాడో టైప్లో వస్తూ ఉంటుంది దాన్ని. సో మీకు అది ఆ యొక్క నేమ్ అనేది ఎక్కడ కావాలి, ఆ బర్త్డే ఎవరిదైతే ఉందో వాళ్ళ నేమ్ రాసుకోండి అక్కడ ఇచ్చేసుకొని మీకు నచ్చితే ఫాంట్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఎలా యాడ్ చేయాలి ఫాంట్స్ అనేది కూడా ఆల్రెడీ వీడియో చేశాను, సో ఆ వీడియోస్ చూడండి. సో నేనైతే మామూలుగా ఒక ఫాంట్ అయితే ఇచ్చాను. సో నాకు ఈ ఫాంట్ నచ్చలేదు, ఇందాక ఫాంటే బాగుంది. సో అదే ఇచ్చేసుకొని మీకు ఎంత జూమ్ కావాలంటే ఆ జూమ్ ఇచ్చేసుకోవచ్చు. ఇచ్చేసుకున్నాక మన వీడియో ఎన్ని సెకండ్ల వరకు అయితే ఉందో అన్ని సెకండ్ల వరకు దీన్ని ఎక్స్టెండ్ చేసుకోండి. సో యానిమేషన్స్ కావాలంటే యానిమేషన్స్ కూడా ఇచ్చేసుకోవచ్చు మీరు ఆ యొక్క టెక్స్ట్కి. నేనైతే కనుక ఏమి యానిమేషన్ ఇచ్చేసుకోవట్లేదు. ఆడియో ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన సాంగ్ మీద ట్యాప్ చేసి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయగానే మనకు ఆ సాంగ్ అయితే ఇక్కడ ఈ విధంగా యాడ్ అవుతుంది.
సో ఇక్కడ యాడ్ అయిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్లో షేర్ సింబల్ కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేసుకొని ఈ విధంగా మీకు ఏ క్వాలిటీ అయితే కావాలో ఆ క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని కింద ఎక్స్పోర్ట్ బటన్ మీద ట్యాప్ చేస్తే కనుక మీకు ఆ వీడియో అనేది మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నన్ను వాట్సాప్ గ్రూప్లో కానీ టెలిగ్రామ్ గ్రూప్లో కానీ ఫాలో అవ్వాలంటే కింద లింక్స్ ఇచ్చాను, ఆ లింక్స్ని క్లిక్ చేసుకొని జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.